నిషేధించడం జరిగింది. దేనికంటే మనం చూస్తూ ఉన్నాం, ప్లాస్టిక్ సంచి భూమి మీద కానీ బయట కానీ ల్యాబొరేటరీలో కానీ ఎక్కడ వేసినప్పుడు కూడా అది కుళ్ళే పరిస్థితి లేదు. దాంట్లో వేడి వస్తువులు వేస్తే కడిగి మనకున్న జీర్ణ వ్యవస్థ పాడైపోయే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. రోడ్డు మీద వేస్తే ఆవులు కానీ గేదెలు కానీ ఇతర రకాల ప్రాణులు తిరుగుతున్నప్పుడు ఆకలి బాధకి ఆ సంచులు తినడం, సంచులు పొట్టలో పెరుగుపోవడం, తర్వాత జీవన సమస్యగా మారి అనేక చోట్ల అనేక జంతువుల కడుపులో కిలోలు ప్లాస్టిక్ సంచులు ఉండడం జరుగుతూ ఉన్నాయి. అందుకని ప్రత్యేకించి గుంటూరు మున్సిపాలిటీలో తప్పనిసరిగా ఈరోజు నుంచి 75 mm లోపల ప్లాస్టిక్ని పూర్తిగా నిషేధించడం జరిగింది. కానీ వ్యాపారస్తులు కానీ ప్రజలు కానీ తప్పనిసరిగా ప్లాస్టిక్ వినియోగాన్ని ఆపాలని, షాపుల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా 75 mm లోపల ఉన్నటువంటి కవర్లు కొనటం కానీ అమ్మటం కానీ చేయొద్దని చెప్పి ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున మనం చేస్తున్నాం. మన మున్సిపాలిటీలో మీటింగ్ జరిగినప్పుడు మేయర్ కవాటి మనోహర్ నాయుడు గారు, అట్లాగే కమిషనర్ అనురాధ గారు వ్యాపార వర్గాలు అందరినీ కూర్చొని 9 దాకా టైం ఇస్తే 9 తర్వాత 75 mm లోపల సంచులు అమ్మమని చెప్పి మేము అందరం కూడా ఆ రోజు మాట ఇచ్చాం. కాబట్టి ప్రతి వ్యాపారస్తుడు కూడా హోల్సేల్ కానీ రిటైల్ కానీ ఎవరైనా ఫ్రూట్ మార్కెట్ వాళ్ళు కానీ 75 mm లోపల ఉన్నటువంటి కవర్ని వాడొద్దు, అమ్మొద్దు, ప్రజలు కొనొద్దని చెప్పి ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే ప్రతి షాప్ ముందు కూడా ఒక రకమైనటువంటి ఒక పోస్టర్ని పెట్టమని చెబుతూ ఉన్నాం. ఆ పోస్టర్ ఉద్దేశం ఏంటంటే నో మాస్క్ నో సేల్. 75 లోపల ఉన్నటువంటి ప్లాస్టిక్ అమ్మబడవు, మీరు కొనవద్దు, తీసుకోపోవద్దని చెప్పి కూడా మనం చేస్తున్నాం.